వీకెండ్స్ నేను ఎలా స్పెండ్ చేస్తా, ఏమేమి తింటా, ఎక్కడెక్కడ తిరుగుతా అన్నీ వ్లాగ్ చేద్దాం అనుకున్నా ఈరోజు. సో వెయిట్ అండ్ వాచ్ మై బ్లాగ్. మార్నింగ్ 7:30 అయింది అండ్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ చాయ్ తాగడానికి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ లైక్ లిటరలీ 15 kilometers అవే టు డ్రింక్ అ చాయ్. లిటరలీ ఇలానే 2023లో దసరా టైంలో దాండి ఆడడానికి ఇలా తిరుపతి వెళ్ళాను. అండ్ టుడే 2025 అగైన్ వీఆర్ గోయింగ్ ఆన్ చాయ్ పాయింట్లోనే మనం లిటరలీ 2-3 years చాయ్ తాగాం. నాకు చాయ్ ఉస్మానియా బిస్కెట్. ఫస్ట్ కస్టమర్స్ మేమేనా? Where is this guy? He's busy texting his wife. Recently married. Gundu boy. Hi. ఎందుకు ఇస్తున్నారా మీరు? అంటే అది మా కల్చర్ అయిపోయింది. ప్రతిదానికి ఇంకా అదేనా? కోసుడే కోసుడు, కోసుడే కోసుడు. ఇంజనీరింగ్ తర్వాత ఇంత చదువుకుంటాం అనుకున్నాం ఎప్పుడైనా? ఈ రేంజ్ లో అసలు చదువు అయిపోయిందిరా బాబు అనుకున్నాం కదా ఇంజనీరింగ్ లో. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ కైనా పర్లేదు. ఎస్ఎస్సీ అయినా ఇంకా వేరే ఎగ్జామ్స్ అయినా. ఎస్ఎస్సీ ఇంకోటి చెప్తున్నా, యూనియన్ అవుతుంది గైస్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. ఓ మై గాడ్, న్యాచురల్ గా ఉండాలి. నువ్వు నవ్వట్లేదు అసలు. నవ్వు అసలు ఎవ్వరు నవ్వరు ఫోన్ లో. అమ్మ జాబ్ లేక ముందు ఇంట్లో కష్టం కదా, ఫ్రెండ్స్ అందరిని తీసుకుపోతే అంత బ్యాచ్ బ్యాచ్ ఇట్లనే ఉంటారా, ఎవరికి జాబ్ రాకుండా అంటారా అని చెప్పి ఎవరిని తీసుకోలేదు. అసలు మా సోని పిల్లల్ని కూడా ఎవరిని పిలవలేదు. అప్పుడేమో వాళ్ళ జాబ్ వచ్చింది, నాకు రాలేదు. అందరికి వచ్చింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం. ఒక ప్లేట్ వడ, ఒక ప్లేట్ బోండా, ఇంకో ప్లేట్ ఇడ్లీ చెప్తున్నాం. ప్లేట్ ఇడ్లీ వచ్చింది. వడ తింటున్నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ అమీర్పేట్. ఇక్కడంతా బ్యాంక్ వాళ్ళు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళంతా ఉంటారు. దిస్ ఇస్ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఏరియా అండ్ దిస్ ఇస్ వేర్ ఐ స్టడీడ్. లైక్ మన ప్రిపరేషన్ రోజుల్ని గుర్తు తెచ్చుకుందామని మన ఇన్స్టిట్యూట్ దగ్గరకు వచ్చినాం. ఒక స్పార్క్ వస్తుంది, మళ్ళీ చదువుకోవడానికి కొంచెం జీల్ వస్తుందని వచ్చినాం అందరం. ఇప్పుడు వెళ్ళి ఫుల్ పీకి పడేస్తాం చదువుకొని. వీళ్ళు ఏదో షాపింగ్ చేస్తారని వెస్ట్ సైడ్కి వచ్చినాం, కానీ సేలే లేదు, మొత్తం ఖాళీ ఉంది. డిసప్పాయింటెడ్. హోల్ స్టోర్ ఇస్ ఎంప్టీ ఈవెన్ దో ఇట్స్ సాటర్డే టుడే. ఏంట్రా వీడిది 2 months బ్యాక్ పెళ్ళి అయింది సందీప్ది. ఈజ్ ఆల్రెడీ చెకింగ్ అవుట్ చిన్నపిల్లలి బట్టలు, చిన్నపిల్లల చెప్పులు చూస్తున్నాడు. అప్పుడే కొంచెం ఆగురా సందీప్. పర్ఫ్యూమ్స్కి అయితే జెండర్ ఉండదు గైస్. వీళ్ళు అడుగుతున్నారు అమ్మాయిదా అబ్బాయిదా పర్ఫ్యూమ్ అని. స్మెల్కి కూడా జెండరా? వాట్ ఇస్ దిస్? వీడు 2 ప్యాంట్లు తీసుకున్నాడు. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. ఏదో మెస్కి వెళ్ళి మీల్స్ తినాలని ఉంది. ప్రాపర్ ఆంధ్ర మీల్స్. ఎన్ని రోజులైందో ప్రాపర్ మీల్స్ తిని. బై, సీ యూ ఇన్ ద మెస్. పానీపూరి విత్ ఆలూ స్టఫింగ్ కావాలి. అది బాగుండదు. ఏదో భవానీ హోటల్ అంట తీసుకొచ్చాడు మీల్స్ కోసం. తినేసి రివ్యూ చెప్తా. షిఫ్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్. వీడు ఎప్పటికీ సుస్సునే వస్తూ ఉంటది. 5 minutes కల్లా సుస్సు పోసుకొని వస్తా అంటాడు. ఇదిగో దిస్ ఇస్ ద ప్లేట్. ఇంకా వైట్ రైస్ కూడా ఉంది, ఇంకా కొన్ని కర్రీస్ కూడా ఉన్నాయి. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. కొన్ని బుక్స్ తెచ్చుకోవాలని అశోక్ నగర్కి వచ్చినాం. ఆ బుక్స్ దొరుకుతాయో లేదో చూడాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు ఆప్షన్ లేదు బుక్స్ తీసుకోవడానికి. బుక్ స్టాల్కి వచ్చినాం. నేనైతే అలసిపోయా. నేనైతే కూర్చున్నా ఒక దగ్గర, వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు.